అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం కల్పించినందుకు. టూరిజం వేములవాడ శ్రీ రాజరాజ స్వామి ఆలయ సన్నిధిలో పెంపొందించుకోవడానికి చక్కటి అవకాశాలని అధ్యక్ష. ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రులు కూడా సురేఖ మేడం గారు ఉన్నారు. సుమారు 150 కోట్ల రూపాయలు వెచ్చించి మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు సహకారం, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, ఆ రోజు విప్గా ప్రస్తుతం లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేమనాడ శ్రీ రాజరాజస్వామి ఆలయానికి 150 కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం ఊపందుకుంటున్నది. మీరు చూసుంటారు అధ్యక్ష, ప్రతి శుక్ర, శని, ఆది, సోమ ఈ 4 రోజులు వరుసగా 50,000 పైన, సోమవారం అయితే 1,00,000 వరకు కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో వేములవాడలో పర్యాటక రంగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి టూరిజం శాఖ ద్వారా గౌరవ మంత్రుల ద్వారా చక్కటి అవకాశాలని వాటిని ఉపయోగించి మాకు టూరిజం శాఖ ద్వారా నిధులు విడుదల చేయాలని చెప్పినటువంటి అంశాన్ని సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. ప్రధానంగా గుడి చెరువులోనే ఒక బోటు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే వచ్చేటువంటి భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. గుడి చెరువు కూడా చాలా పెద్దగా ఉండేటువంటి సందర్భం. ఇటీవల సంబంధిత అధికారులు కూడా నేను దృష్టి తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా నాంపల్లి గుట్ట వేముల రాజన్న ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి వాటిపైకి, ఆ నాంపల్లి లక్ష్మణ గుట్టపైకి రోప్వే ద్వారా ఒకవేళ మనం ఏర్పాటు చేసినట్టయితే ప్రయాణికులకు ఆకర్షణీయంగా ఉండి అక్కడికి పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాంపల్లి గుట్ట ఎత్తు ప్రదేశం ఉంది కాబట్టి ఒక ఎయిర్ క్రాఫ్ట్ను కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే, ఈ రోప్వే కూడా ఏర్పాటు చేసుకున్నట్టయితే వచ్చేటువంటి పర్యాటకులకు మరి చక్కటి ఆకర్షణీయ ప్రాంతంగా ఉంటుందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, పక్కనే మిడ్మానే డ్యామ్ వచ్చింది అధ్యక్ష. మిడ్మానే డ్యాంలో కూడా బోటు సౌకర్యం కల్పించుకోవడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక బోటు ఉన్నది సిరిసిల్ల దగ్గర నిరుపయోగంగా ఉంది. ఆ బోటుతో పాటు మరో విధంగా బోటు ఇచ్చి మిడ్మానేలో కూడా మరి బోటు సౌకర్యాన్ని కల్పించినట్టయితే వేముల రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఆ ప్రాంతాలకు పోయినప్పుడు పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేములవాడలో దేవస్థానం సంబంధించిన స్థలాన్నే హరిత హోటల్ లీజుగా ఇవ్వడం జరిగింది. హరిత హోటల్ నిర్మాణం జరిగింది, కానీ అది సరైనటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల హరిత హోటల్లోకి ఎవరు కూడా ఎక్కువగా పోతలేరు. కాబట్టి హరిత హోటల్ వెంటనే మరి నూతన ప్రామాణికంగా నిర్మాణంలో అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని భక్తులకు నూతనంగా అందుబాటులోకి తీసుకొని రావాలని సందర్భంగా కోరుతూ, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హరిత హోటల్ నిర్మాణం 90% పూర్తయింది. మరో 10% పూర్తయినట్టయితే జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి వారికి కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోకి వచ్చేటువంటి ప్రముఖులతో పాటు వేముల రాజన్న ఆలయం వారికి కూడా అది చక్కగా ఉపయోగంలోకి తీసుకోవడానికి కోసం ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దీనిపైన సంబంధిత అధికారులతోటి మరి నివేదికలు తెప్పించుకొని వీటిని పూర్తి చేయించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ఈ సభ ద్వారా కోరుతూ, నియోజకవర్గంలో వేముల రాజన్న ఆలయానికి అతి సమీపంలో కూడా అనేక పర్యాటక రంగంగా గుర్తించబడినటువంటి కొన్ని అధ్యక్ష, ఒకటేమో నాగారం సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంది, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంది, సనువులో శ్రీ గోవింద స్వామి ఆలయం ఉంది, పోతారంలో లొంక రామన్ ఉంది, రుద్రుడు శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం. ఈ విధంగా గుట్టలపైన వెలిసినటువంటి ప్రాంతాలు కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా మరి చక్కటి అవకాశాలున్నాయి. కాబట్టి టూరిజం శాఖ ద్వారా వేములవాడ రాజన్న ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని ఒక హబ్గా మార్చుకొని వీటన్నిటి కూడా మన అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోయినట్టయితే రాజన్న సన్నిధిలోకి వచ్చే భక్తులు ఒక రోజు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి మరి వారికి చక్కటి ఏర్పాటును కూడా మనం ప్రభుత్వ పక్షాన్ని చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఎందుకంటున్నట్టు అధ్యక్ష, అక్కడ ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా సర్వంగా సుదృఢంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి ఏర్పాట్లు కూడా పర్యాటక రంగంలో తీసుకోవాల్సిన అవసరం ఉందనే మాటని సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి పెద్దలు టూరిజం శాఖ మార్చులు ఇదివరకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా జూబిలీస్ ఎన్నికల్లో మీతో పాటు ప్రయాణం చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా నేను మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది. వీటికి వెంటనే నిధులు మంజూరు చేసి వేముల రాజన్న ఆలయానికి సంబంధించిన భక్తులకు తగిన ఏర్పాటు చేస్తారని చెప్పని నేను భావిస్తాను అధ్యక్ష.